నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ పేరు? నా పేరు వెంకటయ్య. ఇప్పుడు రాబోయే తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఆ ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్కే వస్తుంది. ఎందుకని? ఎందుకంటే ప్రభుత్వంలో ఉంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థుల కంటే బీజేపీ అభ్యర్థులు బాగున్నారు, సీనియర్ నేతలు అని చెప్పేసి అంటున్నారు. ఉన్నారు నేతలు అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, మారినప్పుడు అన్నీ అనుకూలంగా మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఓ ఉండరు, బీజేపీలో కూడా మంచి వాళ్ళే ఉండరు, కానీ వ్యక్తి ఉండగానే సరిపోదు కదా. చాలామంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అనేది లేదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో అన్ని సీట్లు రావేమో అని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవం అంటారా? అది ఎట్లా చెప్పు, నీకు 3 నెలల్లో ఏం అభివృద్ధి జరుగుతుంది చెప్పు. మనం ఒక చిన్న ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కొత్తగా పడ్డోళ్ళే సంవత్సరాల కొద్దిగా పడుతుంది. 3 నెలల్లో ఏం అభివృద్ధి జరగాలి చెప్పు. ఏముంటుంది అభివృద్ధి జరగాలంటే? జరుగుతుంది, దాని టైంకి వచ్చాక జరుగుతుంది. ఒక సంవత్సరం వెయిట్ చేస్తేనే తెలుస్తుంది దాని. అంటే ఇప్పుడు పెట్టిన పథకాలు కూడా ప్రజల వరకు అందట్లేదని చెప్పేసి అంటున్నారు. కొన్ని వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, కొన్ని అందుతున్నాయి, అంతకాడికి అందుతున్నాయి. అయితే వెనక ముందు అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారు. ఇప్పుడు అవసరమైతే అలయన్స్ కలిసి ఇండియా మొత్తం మీద వాళ్ళు అది ప్రభుత్వం కూడా వాళ్ళు కేంద్రం కూడా ఏర్పడవచ్చు, చెప్పలేము. అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మారి కాంగ్రెస్ వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కొంచెం మార్పు వస్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు పుట్టిన పిల్లగాడు ఎదిగి పెద్ద అయితేనే కదా కష్టపడి రూపాయి సంపాదించుకుని మార్పు వస్తాయి కాంగ్రెస్. అంటే కేంద్రంలో ఏ పార్టీ ఉండాలనుకుంటున్నారు? బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే వేరేది ఏదన్నా సెంట్రల్ మార్పు రావాలి కాంగ్రెస్ మార్పు అనేది ఒక్కొక్క టాలెంట్ తెలియదు కదా. మోడీని అనుకుంటున్నాం, మోడీ కన్నా ఇంకెక్కువ మార్పు వచ్చేటోళ్ళు ఉండరేమో, చెప్పలేము. వాళ్ళది ఎట్లా తెలుస్తే తెలియదు కదా, చేస్తుంటేనే తెలుస్తుంటుంది.